కుమార్ గారికి ఫస్ట్ టైం మాట్లాడుతుంది స్టేజ్ మీద. అప్పుడు ఎప్పుడు స్కూల్ కాలేజ్ మాట్లాడాను. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా సినిమాకి స్టేజ్ మీద మాట్లాడింది ఫస్ట్ టైం. సో ఏమైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి. మాట్లాడడం ఫస్ట్ టైం కాబట్టి తప్పు జరుగుతాయి. తప్పుగానే వచ్చినందుకు మా డైరెక్టర్ వినోద్ గారికి అండ్ రామచంద్ర గారికి, సతీష్ గారికి, సాగచంద్ర గారికి, అంటే సపోర్ట్ అంటే ఏం లేదండి. ఇక్కడ రాగానే పిలవగానే వచ్చి చూసి అది బాగుందా లేదా, నెక్స్ట్ ఏంటి అనే దానికి వాళ్ళు ఇచ్చే అభినందనే సపోర్ట్. ఈవెన్ ఒకే ఒక మాట చెప్పాలనుకున్నా నేను, సినిమాలో ఒక హీరో క్యారెక్టర్కి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎలానో ఇక్కడ మీరు అందరు చేసిన సపోర్ట్ కూడా అలాంటిది ఈ సినిమాకి. సో ఈ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఏదో చేద్దాం ఉద్దేశంతో వచ్చాను. కానీ ఏదో చేస్తే బాగా చేయాలి అంటే ఒక మంచి కథ తీసుకొని చేద్దాం. నాకు మంచి కథ అంటే సినిమాలో తీసుకుంటాను నేను. అంటే ఇది మంచి సినిమా కథ కాదని సింపుల్ పాయింట్ తీసుకొని ఎంటర్ అయ్యాను. బట్ చేస్తున్న కొద్దీ చాలా బాగా రావడంతో నాకు కూడా ఏంటంటే దీన్ని కొంచెం గ్రాండ్కి తీసుకెళ్దాం ఉద్దేశంతో ముందుకు వచ్చాను. కానీ ఈ కథ మొదలవడానికి ఇద్దరు వ్యక్తులు, మొదలవడానికి ఒక వ్యక్తి అయితే ముగిపోవడానికి ఒక వ్యక్తి. సో దట్ ఇస్ బ్రదర్ శ్రీను. ఆ రోజు నాకు ఒక ఫోన్ కాల్తో మనం చేద్దాం అన్నది నేను ఒక మాట అన్నాడు. ఆ తర్వాత దాని భుజాల మీద మూసుకొని ఈ రోజు వరకు మా ఇద్దరి మాత్రం ఎన్నేం జరగచ్చు. బేసిక్ గా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే 3 పేరెంట్స్ అంటారు కానీ, సో మా ఇద్దరి మధ్య ఏమేమి జరగచ్చు అని ఆ రోజు నేను రామ్ గోపాల్ ఒకటే చెప్పాను. రామ్ గోపాల్ తెర మీద నేను నీకు ఎలా చూపిస్తానంటే, రామ్ గోపాల్ అనే క్యారెక్టర్ కనపడుతుంది, సిద్ధార్థ అనే క్యారెక్టర్ కనపడుతుంది. నేను తర్వాత గుర్తుపట్టినట్టు కూడా చెప్పాను. సో నేను తర్వాత ఏంటంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చాలా రోజులైంది. మెల్లగా చేస్తాను అంటే మెల్లగా చేద్దామంటే మాకున్న లిమిట్స్ లో చేస్తుంటే కొంచెం ఉంటుంది కదా, అసహనం ఉంటుంది, ఎన్ని ఉంటాయి కదా. బట్ ఎప్పుడు ఏదొచ్చినా నేను ఒకటే మాట చెప్పేటోని, ఇది నువ్వు అనుకుంది కాదు, నువ్వు ఇక్కడ కింద ఆలోచించుకో, అక్కడ తీసుకుని చూపిద్దాం, అక్కడే ఇంప్రెస్ అవుతారు, వెయిట్ చేయి అని చెప్పి మా టీం అందరికీ మేము అలా మాట్లాడుకొని ప్రతి స్టెప్ కూడా ఏంటంటే ఏ టెక్నీషియన్ కూడా అప్రెంటిస్ కాదు. ఆల్రెడీ ఏదో సినిమాలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ తో, మేము ఆల్రెడీ ఏడీగా పనిచేసినప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ తో వాళ్ళ ఫ్రీ టైంలో చేయించుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది. సో ఓవరాల్ గా ప్రాజెక్ట్ బాగా వచ్చిందని నేను నమ్ముతున్నా. సో నా ఫస్ట్ ఆడియన్స్ మీరే. అండ్ ఫైనల్ గా ఏంటంటే నా కోసం ఇంత దూరం వచ్చిన ఈ డైరెక్టర్స్ కి అండ్ ప్రొడ్యూసర్స్ కి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఏం మాట్లాడారు అర్థం కావట్లేదు, రాసుకున్న చెప్పినట్టు చెప్పేసాను సింపుల్ గా. సరే, ఓవరాల్ గా ఇంత దూరం తీసుకుని వచ్చి మీరు అందరూ వచ్చి ఆదరించినందుకు హ్యాపీగానే ఉంది. ఫైనల్ గా ఏంటంటే వాట్ నెక్స్ట్ అనేది మరి నెక్స్ట్ ఉంటుంది. సో దీన్ని తీయడానికి కారణం, చేయడానికి కారణం ఒకటేంటంటే తన టాలెంట్ తను చూపించుకోవాలి. సో నా టాలెంట్ నేను చూపించుకోవాలి. ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా ఈ రోజు అందరూ చాలా మంది ట్రైలర్ ప్లే అయినప్పుడు అందరూ ఫోన్ చేశారు యాక్టర్స్, ప్రతి ఒక్కరికి కూడా ఒక డెమో లాగానే ఉంది. సో అందులో యాక్టింగ్ చేసిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరున అందరికి థ్యాంక్స్. మేము ఎవ్రీడే మాట్లాడుకుంటే ఉంటాం, గ్రూప్ ఒకటి పెట్టుకొని. సో ఇందులో తను మహేష్ అతను ఏపీ ఎడ్యుకేట్ ప్రొడ్యూసర్ గా ప్లస్ అండ్ ఇందులో ఒక పాండే ఒక క్యారెక్టర్ చేసిండు. సో తను మొత్తానికి మాకు మేనేజర్ లేదు, ఎవరు లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ తను సజెషన్ తీసుకొని తనతో మాట్లాడుకుంటూ ఇలా వెళ్ళిపోవడం. ఓవరాల్ గా నాకేంటంటే ఈ జర్నీలో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ప్రతి సినిమాకి కష్టాలు ఉంటాయి కానీ దాన్ని దాటుకుని ముందుకు ఆల్మోస్ట్ వెళ్తారులే. కానీ అంటే మనం ఏదైతే అనుకున్నామో అది అనుకుని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎప్పుడు వదులుతుంది అనేది నా ఆలోచన. సో అది నేను మాక్సిమం ట్రై చేశాను. సో ఏదైనా తప్పులు అయినో నాకు తెలుసు అండ్ మీకు తెలుసు. సో ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇచ్చానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఫిల్మ్ తో బెటర్ గా మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ అండి. Siddharth Reddy. So